జాతీయ రహదారుల విస్తరణ, వాటికి అనుసంధానంగా డ్రై పోర్ట్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రోజురోజుకి విస్తరిస్తున్న హైదరాబాద్ అవసరానికి తగినట్టుగా భారీ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలోని మరిన్ని రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని డిసైడ్ అయింది. రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాద్ అవసరాలకు ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్డు సరిపోవడం లేదని భావిస్తున్న సర్కార్ మరింత విశాలంగా మరో రింగ్ రోడ్డు నిర్మించాలని కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. నగరం చుట్టూ 338 కిలోమీటర్ల పొడవైన రింగ్ రోడ్డు నిర్మించేందుకు కేంద్రం కూడా ఓకే చెప్పింది. దీంతో పాటు మరిన్ని ప్రాజెక్టులపైన ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు రోడ్ల కోసం కేంద్రం కేటాయించిన నిధులపై చర్చించారు. హైదరాబాద్ నుంచి వెళ్లే మార్గాలు, బైపాస్ రోడ్లు, రింగు రోడ్ల అభివృద్ధిపైన రివ్యూలో ఫోకస్ చేశారు. వరంగల్, హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కోదాడ జాతీయ రహదారులపై రివ్యూలో ప్రత్యేకంగా చర్చించారు మంత్రి. భూసేకరణ, అటవీ సమస్యలు, పైపులు, విద్యుత్ తీగల తొలగింపు సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. కేంద్రం మంజూరు చేసిన 2690 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులపైన మంత్రి సమీక్షించారు. సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి వచ్చిన 1020 కోట్ల రూపాయల టెండర్లపైన చర్చించారు. 1500 కిలోమీటర్ల నిడివి కలిగిన మరో 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్పులు చేయాల్సిందిగా కేంద్రానికి ప్రపోజల్స్ పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎన్హెచ్ఆర్ఐ పరిధిలో చేపట్టే మరో 5 హైవేలను 4 లైన్లతో నిర్మించే ప్రాజెక్టు డిపిఆర్ వివరాలను మంత్రి తెలుసుకున్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని రోడ్ల అభివృద్ధికి కేంద్రం పంపిన 1590 కోట్ల రూపాయల ప్రతిపాదనలపై చర్చించారు. గోదావరి తీరం వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక నుంచి కాళేశ్వరం వరకు, ప్రాణహిత నది తీరం నుంచి కాళేశ్వరం మీదుగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల వరకు రోడ్ల అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.